ఏదైనా మంచి పని చేయొచ్చుగా. ఏముంది నీ వెనకాల తిరగడం తప్ప ఇంతకన్నా మంచి పని ఏముంది చెప్పు. అంతకన్నా మంచి పని ఉందిరా, నన్ను పెళ్లి చేసుకోవటం. పెళ్ళా? నేను బతకాలనుంటే అదొక్కటే అడక్కే. అయ్యగారు అయ్యగారు ఏంట్రా మన నందిని అమ్మ నాన్నగారితో కూర్చుంది. ఎందుకురా నువ్వు పెళ్ళంటేనే భయపడుతున్నావు? రేయ్ త్వరగా పదరా. మీ బాబాయ్ ఇప్పుడు ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఏం చేస్తున్నావు? ఎంత ధైర్యం రా నీకు? నా కాలు కింద చెప్పులా పడుండాల్సిన వాడివి నిన్ను. బాబాయ్, తన కాలికి దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేశాను అంతే బాబాయ్. వదిలే బాబాయ్. సరే కట్టడం అయిపోయింది కదా, వెళ్దాం పదమ్మా. నందిని ఆగు, కాసేపు మాట్లాడాక వెళ్ళు. వదలరా. అవ్వా 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 ఏ ఏంట్రా చూపు. ముక్కేరా, ఒక్క ముక్క సరిగా పడలేదురా, తీసుకో. అబ్బా నాకెప్పుడు ఆటలో కొత్త మొత్తం తింటామేంద్రా, ఉండనిరా స్టఫ్. మీరు చేసిన సాయం మర్చిపోలేనురా. మీరు ఎంత తాగుతారో తాగండి, ఎంత తింటారో తినండి. ఈ రోజు ఫుల్ ఎంజాయ్ మామా. థ్యాంక్ యూ. ఈ నానిగాడు ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా ఆపుకోలేడురా. తాగడానికి మంది ఇచ్చావు అవునా, తినడానికి స్టఫ్ ఇచ్చావు, ఇప్పుడు టంగు మళ్ళీ మరి అదెట్లా? వస్తారా వాళ్ళు కూడా వస్తారా? ఓ చిన్న సహాయం చేయాలి. మీకు ఏ విధంగా సహాయపడగలం బాబులు? గోపాలరావు గారు ఇల్లు ఎక్కడా? ఎక్కడు? నేను ఎక్కిచ్చేస్తా. నీ రింగ్ లో నా ఫింగర్ ఇదిగో గోపాలరావు గారి ఇల్లేనా? అవును బాబు. ఇదిగో ఇలా వెళ్ళావనుకో 4 అడ్డగాడిదలుంటాయి, గిలకమాకు ఉంటాయి. అలా కొంచెం ముందుకెళ్ళావనుకో ఊరు కుక్కలుంటాయి, భయపడమాకు. అలా సందులో వెళ్ళావనుకో ఇరుక్కు సందు వస్తుంది. ఆ సందులో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దానిపైన లక్ష్మీ డ్రామా కంపెనీ అని రాసి ఉంటుంది. దాని పక్కనే. థ్యాంక్ యూ. ఏండి ఇంతగా పెద్ద మనుషులు పన్నెండు మీకు ఈ ఊళ్ళో పెళ్లి సంబంధం చూడడానికి వచ్చాను బాబు. ఈ ఊళ్ళో పెళ్లి సంబంధమా? మా ఊళ్ళో పెళ్లి సంబంధానికి వచ్చావా? మా ఊళ్ళో తాగుబోతులు తిరిగిపోతులు, ఇంకా చెప్పాలంటే అమ్మాయిల అలవాటు కూడా ఉంది. నీకు ఇంకా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. ఈ ఊళ్ళో అందరూ బయట పెట్టిస్తారు, అప్పుడు వెళ్తాను నీకు. ఇంత విన్నాక ఈ బోడి సంబంధం మాకెందుకు? ఇదిగో ఉంచుకో. బోడి సంబంధం బోడి సంబంధం. ఏమైందిరా? ఫోటో చూసాడు. ఈ ఫోటో నీదే కదరా? నా పెళ్లి నేనే చెడగొట్టుకున్నా, నా నోట్లో నేనే పండు కొట్టుకున్నా. అరే నీ అబ్బా, నువ్వు అన్నం తినే దాంట్లో నువ్వే పువ్వు అని చూసుకున్నావు కదరా. అరే పిచ్చి అదవా, చేపల చెరువులో చేపల కరువా, వైన్ షాప్ లో బీర్లు కరువా, మన ఊర్లో పోరి కరువా. అరే దొరికిన దానికల్లా ఐ లవ్ యు చెప్పరా. ఒప్పుకుంటే దావత్, లేకపోతే ఇంకొత్తరా. అట్లా ఉండాలరా. అంటే అరే మావా, పోలీసులు వస్తారా నీ ఎవ? ఏం చేస్తున్నావురా? ఇల్లు కడుతున్నా అయ్యా. అరే ఏట్రా ఇది? కాపురం చేసుకున్నా దాబాయ్యా, కలిసి కాపురం చేసుకున్నా. అరే వదలరా బాబు. కొట్టకండి సార్, ఏదో సరదాగా ఆడుతున్నాం సార్. సార్ చెప్పేది సార్. ఎస్ఐ గారు, అసలు ఏం జరిగింది? పట్టపగలే చొక్కేస్తూ ముక్కలాడుతున్నారు. సార్ ప్లీజ్, వాళ్ళేదో సరదాకి అలా చేసుంటారు, ఇక మీదట అలా చేయరు, వదిలేయండి సార్. బేవర్స్ గాళ్ళకి వత్తాసు పలికితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నందినమ్మ నాన్న ఇక్కడ ఉన్నారేంది? నమస్తే గుణ. ఏంటి ఎస్ఐ గారు, అమాయకుల మీద మీ ప్రతాపం? వీడేనా ఇలా మాట్లాడేది? మర్యాదస్తులు చెప్పినా కూడా మీరు వినరా? కుర్రాళ్ళేదో సరదా పడుంటారు, అంత దానికి మీరు ఇంత చేయాలా? వదిలేసేయండి. అది కాదు గుణ. పేదవాళ్ళు పేనులా పడుండాలా? వాళ్ళ మీద మీ ప్రతాపం. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. సరే గుణ.